Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. మతము రాజకీయము కలిస్తే చాలా డేంజర్. వాటికి శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ కూడా తోడైతే అరాచకమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ మూడు మిక్సప్ అయ్యి రాష్ట్రం అగ్నిగుండంలా మారబోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. లడ్డు వివాదం మనం చూసాము. లడ్డులో రాజకీయ కోణాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వమే ఈ లడ్డూల్లో కల్తీ జరగడానికి కారణమనేటటువంటి వాదనని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావడము, దాని పర్యవసానాలతోటి రాష్ట్రంలో వివిధ వర్గాలు స్పందించడము, రాష్ట్రం మాత్రమే కాకుండా దేశంలోని వివిధ మత సంస్థలు, ప్రజలు తీవ్రంగా స్పందించడము, ప్రపంచం నుంచి సైతం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి సైతం హిందూ మత విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు దీనిపైన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడము, ఇవన్నీ గడిచిన కొన్ని రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి ఒక పెను విపత్తుగా దీనిని చూడాల్సి ఉంటుంది. ఆ పార్టీకి ఎదురైనటువంటి అతిపెద్ద డేంజర్గా దీన్ని చూడాలి. ఎందుకంటే సాధారణంగా మనం అనుకున్నట్లుగా కేసులు పెట్టడము, గతంలో 5 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాలు, మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణాలు కానీ, లిక్కర్లో ఒక ప్రైవేట్ లిక్కర్ సిండికేట్ని ప్రవేశపెట్టడము, దానికి మాత్రమే పర్మిషన్లు ఇవ్వడము, నేషనల్గా ప్రముఖమైనటువంటి బ్రాండ్లను పక్కన పెట్టడము, ఇసుక, ఇతరత్ర స్థలాల కేటాయింపులు, ఇలా అనేక రకాలైనటువంటి కుంభకోణాలను వెలికితీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడతారు అని తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం ఉంది ఆ ప్రభుత్వం అని భావించారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలకి, అంటే అస్తిత్వానికే ప్రమాదం ఎదురయ్యేలా ప్రజల సెంటిమెంట్తో ముడిపడినటువంటి విశ్వాసాలని, ప్రజా మనోభావాలతో ముడిపడినటువంటి అంశాన్ని దేవుడు, సాక్షాత్తు దేవదేవుడిగా భావించేటటువంటి శ్రీ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదంలోనే కల్తీ జరగడానికి కారణమయ్యారు, కల్తీ చేసే విధంగా కాంట్రాక్టులు అప్పగించారు అనేటటువంటి వాదనని తెలుగుదేశం ప్రభుత్వం బయటికి తీసుకురావడము, ఇది ప్రజల విశ్వాసాల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉండడం, దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం ఎదురయ్యేటటువంటి వాతావరణం ఏర్పడింది. దీని నుంచి ఎలా గట్టెక్కాలి, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ తనను తాను డిఫెండ్ చేసుకుంటుంది, అంటే మెజారిటీ అయినటువంటి ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిని జగన్మోహన్ రెడ్డి చాలా ఛాలెంజింగ్, అంటే ఒకటి, ఈ నెల 28వ తేదీన ఆయన తిరుమల శ్రీవారిని సందర్శించుకుంటాను అంటూ ప్రకటన చేయడము, పాదయాత్ర ద్వారా, అంటే అలిపిరి నుంచి వెంకటేశ్వరుని కొండ వరకు పాదయాత్ర చేస్తారనేటటువంటి సమాచారం రావడం, అంగబలాలతోటే ఇది ఎలాగూ ఆ తిరుపతిలో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రముఖ నాయకులు కానీ ఈ అలిపిరి నుంచి శ్రీవారిని దర్శించుకునేటటువంటి జగన్ యాత్రలో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకోవడం, దీంతో ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఉత్పన్నమయ్యేటటువంటి వాతావరణం ఉంది. రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారుతోంది, నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది అంటూ విశ్లేషకులు, పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు శ్రీవారి దర్శనం ద్వారా అంటే, ఆయన రిస్క్ చేస్తున్నారా? ఎందుకంటే ఒకటి, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ చోటు చేసుకున్నప్పటికీ స్వయంగా ప్రభుత్వానికి నేరుగా సంబంధం ఉండదు. ట్రస్ట్ బోర్డే ఈ దేవస్థానానికి సంబంధించి ఆహార పదార్థాల కొనుగోళ్లు, నాణ్యతకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. విధి విధానాలు, పాలసీలు సైతము తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ప్రభుత్వం నేరుగా పలానా చోట కొనండి అని కానీ, పలానా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి అని కానీ చెప్పేటటువంటి వాతావరణం ఉండదు. అందువల్ల చట్టపరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఇరికించడం కానీ, జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిరూపించడం కానీ సాధ్యం కాదు. కానీ నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలనే దెబ్బతీసేలా ప్రజల మనోవిశ్వాసాలతో ముడిపడిన అంశం కావడంతో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూని అక్కడ కల్తీ జరగలేదు అనే వాదన ఆయన తీసుకుంటూ మొదటి నుంచి తన పార్టీ శ్రేణులకి సందేశం ఇస్తున్నారు. ఈయన 28వ తేదీన సందర్శించిన సందర్భంలో కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సందర్భంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలో ఉండేటటువంటి దేవాలయాలన్నింటిలోని పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది అంటే ఈ ఇష్యూ, అంటే
లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనే ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్టాలి అనేటటువంటి వాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు లడ్డూలలో కల్తీయే జరగలేదు అనేటటువంటి వాదంతో ఉండడము, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఏమీ లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నాడు అనేటటువంటి వాదన తీసుకోవడము, అంటే ఒక రిస్క్. అంటే నిజంగానే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరిశీలనలో కానీ ఇతర కొన్ని చోట్లకి ఈ నమూనాలను పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నమూనాలని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వీటిలో కనుక కల్తీ జరిగిందని తెలిస్తే అప్పటి ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి బాధ్యత వహించే విధంగా తాను రిస్క్ని ఏమైనా ఫేస్ చేస్తున్నారా, అసలు కల్తీయే జరగలేదు అని చెప్పడం ద్వారా ఆ బాధ్యతను తాను తీసుకునేందుకు సంసిద్ధుడవుతున్నాడా అనే వాదన వినిపిస్తుంది. ఇంకోవైపు చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీని గురిపెట్టు కొడుతున్నటువంటి ఈ మనోవిశ్వాసాల యుద్ధంలో ఆయన ఛాలెంజింగ్, అంటే తాడో పేడో తేల్చుకుందాము చూసుకుందాము అనేటటువంటి తరహాలోనే ఇప్పుడు తిరుమల శ్రీవారిని సందర్శించాల్సినటువంటి సందర్భము అవసరము లేకపోయినప్పటికీ శ్రీవారినే సందర్శిస్తాను అనడం ద్వారా ఆయన ఒక ఛాలెంజ్ విసురుతున్నారా తెలుగుదేశం ప్రభుత్వానికి, చూసుకుందాం, కాచుకుందాం, తేల్చుకుందాం, అక్కడే శ్రీవారి సన్నిధిలోనే తేల్చుకుందామనే సవాలు విసురుతున్నారా, తనకి విశ్వాసం ఉందని ప్రకటించడం ద్వారా వైఎస్ఆర్సీపీలో మనోస్థైర్యాన్ని, నైతికతని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఒక ఛాలెంజింగ్ టాస్క్గానే దీన్ని చూడాలి. ఎందుకంటే వందల మంది, వేల మంది వైఎస్ఆర్సీపీ అనుచరులు ఈ యాత్రలో, అంటే శ్రీవారి దర్శన యాత్ర అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి పొలిటికల్, రాజకీయ, ఆధ్యాత్మిక యాత్రగానే దీన్ని చూడాలి. దీంట్లో పాల్గొనడం ద్వారా ఎలా తట్టుకుంటారు, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటే అనే ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన అంగబలాన్ని, తన బలాన్ని ప్రదర్శించేందుకు దీనిని ఒక ముహూర్తంగా, ఒక వేదికగా చేసుకోదలిచారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా శ్రీవారి దర్శనం అనేటటువంటిది ఇప్పుడు పొలిటికల్, అంటే జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం అనేటటువంటిది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాము దీనికి సంబంధించి కేవలం హిందూ మత పీఠాధిపతులు, హిందూ మత విశ్వాసులు, రాజకీయంగా హిందూ మతాన్ని కొంతమేరకు సపోర్ట్ చేసేవాళ్లే కాకుండా ఇతర మతాల నుంచి కూడా ప్రకంపనలు వెలువడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి వ్యక్తిగా పేర్కొనేటటువంటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముంబైలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం అనేది ఘోరము, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగితే కనుక దాన్ని తప్పకుండా ఖండించాలి, మత విశ్వాసాలతోటి, ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి విషయాల్లో లోపాలు, దోషాలు చోటు చేసుకోవడం క్షమించరాని నేరం అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముంబై వేదికగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. ఇక శ్రీ రవిశంకర్ కానీ, ఇతర మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఈ ఘట్టం మీద, అంటే లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘట్టం మీద స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వము తనంతట తాను సొంతంగా ఒక పరిశీలన, విచారణ చేసేందుకు పూనుకుంటోంది. ఇక రాష్ట్రంలో ప్రతిక్షణము ఇప్పటికీ మనం చూసాము, ఈ ఉదంతం బయటకు వచ్చినప్పటి నుంచి ఆ ప్రకంపనలు, పర్యవసానాలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్, అంటే జనసేన అధినేత కూడా ఈ ఇష్యూని ఓనప్ చేసుకుంటూ ప్రక్షాళన, ప్రాయశ్చిత్త దీక్షలు అనే పేరుతోటి ఆయన దీక్షను పూనిడము, తర్వాత ఆ పార్టీ శ్రేణులకి సందేశాలు ఇవ్వడము, స్వయంగా గుడిమెట్లను శుద్ధి చేయడము, ఇలా అంటే పొలిటికల్గా ఈ ఇష్యూని అటో ఇటో తేల్చుకోవాలనేటటువంటి ధోరణిలోనే తెలుగుదేశము, అటు జనసేన, ఇటు వైఎస్ఆర్సీపీ, అంటే తన మూలానికే సవాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో దీనిని ఏదో రకంగా ఒక కంక్లూజన్ తీసుకురావాలి, ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ప్రభుత్వాన్ని కాచుకోమనేటటువంటి ధోరణిలోకి వెళ్ళకపోతే కనుక పార్టీ చాలా దెబ్బతింటుంది తీవ్రంగా అనే ధోరణితోటి జగన్మోహన్ రెడ్డి శ్రీవారి పాదయాత్రకి, శ్రీవారి దర్శనానికి శ్రీకారం చుట్టినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మత విశ్వాసాలు ఉన్నాయి, హిందూ మతం పట్ల నమ్మకం ఉందని భావించలేము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన శ్రీవారి దర్శనం చేసుకుని వివిధ సందర్భాల్లో చేసినటువంటి హడావిడి ఇదంతా పక్కన పెడితే, ప్రభుత్వాధినేతగా ఆయన శ్రీకారం చుట్టిన తర్వాత, ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన దంపతులు, అంటే
అంటే సతీ సమేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది చాలా దశాబ్దాలుగా ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత స్థాయిలో పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ హిందూ మతం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విశ్వాసం లేదు. అందువల్ల ఆయన ఒంటరిగా, అంటే ఒక ప్రభుత్వాధినేతగా తనకు నమ్మకం ఉన్నా లేకపోయినా లాంఛనంగా సమర్పించాలి కనుక ఆయన ఒంటరిగా మాత్రమే సతీమణిని పక్కన పెట్టి ఒంటరిగా మాత్రమే వచ్చి గరుడోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు శ్రీవారి దర్శనానికి వెళతానని చెప్తున్నారు. ఆయనకి నిజంగానే మతం పట్ల శ్రీవారి పట్ల విశ్వాసం ఉంటే ఇప్పుడు సతీమణి భారతితో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకుంటారా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. సతీమణితో కలిసి వెళ్తారా అని. మరొకటి, శ్రీవారి ఆలయంలో శతాబ్దాలుగా ఉన్నటువంటి మరో సంప్రదాయం ఒకటి ఉంది. ఇతర మతస్థులు, అంటే అన్య మతస్థులు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, ఇతర మతస్థులు, బౌద్ధిస్టులు కావచ్చు, వీళ్ళంతా శ్రీవారిని దర్శించుకున్నప్పుడు అక్కడ ఒక పెద్ద డైరీ ఉంటుంది. ఆ డైరీలో శ్రీవారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ తనకు శ్రీ వెంకటేశ్వరుని పట్ల నమ్మకం ఉంది అని విశ్వాసాన్ని ప్రకటించి ఆలయంలో శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు, అంటే ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు ఎవరో అడిగేవారు ఉంటారు కనుక నమ్మకాన్ని, అంటే శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుని పట్ల భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ తనకు ఆయన పట్ల నమ్మకం ఉంది అనే సంతకం చేస్తారా? సంతకం చేసి మాత్రమే దైవ దర్శనం చేసుకోవాలనే నియమం చాలా కాలం నుంచి ఉంది. ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఆయనకి అనిపించలేదు. ఇప్పుడు ఈ రెండో ఇష్యూల్ని, అంటే ఒకటి సతీమణితోటి కలిపి దంపతులు ఇద్దరూ కలిపి శ్రీవారిని దర్శనం చేసుకుంటారా? శ్రీవారి పట్ల, శ్రీనివాసుని పట్ల భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెబుతూ సంతకం చేసి శ్రీవారిని దర్శనం చేసుకుంటారా? ఈ రెండు వీటిని ప్రకటించగలరా అనే సవాల్ను కూడా విసురుతున్నారు. అంటే ఇది లేకపోతే కనుక ఒక పొలిటికల్ రాజకీయ యుద్ధంలో భాగంగానే శ్రీవారి దర్శనాన్ని కూడా మార్చుకుంటూ రేపొద్దున శాంతి భద్రతల ఇష్యూగా మారితే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడానికి కానీ, ఇప్పటికీ నెలకొని ఉన్నటువంటి లడ్డూ ప్రసాద వివాదానికి వేరే టర్న్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఫలమయ్యాయనే కోణాన్ని బయటికి తీసుకురావడానికి, వెలికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్యూని పక్కదారి పట్టించడానికి వినియోగించుకుంటారా అనే వాదనని తెలుగుదేశం వర్గాలు తీసుకొస్తున్నాయి. ఏదేమైనా సతీమణి భారతితో కలిసి వెళతారా ఈ దైవ దర్శనానికి? వ్యక్తిగతమైనటువంటి విశ్వాసంగా ప్రకటిస్తారా? లేదంటే ఆయన తను ఒంటరిగా వెళ్ళినప్పటికీ దేవుని పట్ల నమ్మకం ఉందంటూ సంతకం పెట్టి సిగ్నేచర్ చేసి దైవ దర్శనం చేసుకుంటారా? లేదంటే ఈ రెండింటిని కాదంటూ పొలిటికల్ యాత్రగా అంగబలాలతో కలిసి, అంటే ఒంటరిగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందితో మాత్రమే పరిమితం చేసుకుంటూ శ్రీవారి దర్శనం చేసుకుంటే అదొక రకం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కలుపుకుంటూ భారీ ఎత్తున ఒక దండయాత్రకు వెళ్ళినట్లుగా శ్రీవారి దర్శనానికి వెళితే కనుక అది రాజకీయమైనటువంటి టర్ను, శాంతి భద్రతల సమస్యగా మారేటటువంటి సూచనలు ఉంటాయి. ఏదేమైనా ఇది ఒక రిస్క్తో కూడినటువంటి ఛాలెంజింగ్ యాత్రగానే శ్రీవారి దర్శనాన్ని చూడాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు ఈ తరహా వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇప్పుడు ఇది అంటే రాజకీయ యుద్ధం, అటు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య నెలకొని ఉన్నటువంటి రాజకీయ వైరము, యుద్ధము అనేది ఏ స్థాయికన్నా వెళుతుంది, ఎంతకైనా దిగదారుతుంది అనేదానికి ఇద్దరు నాయకుల మధ్య ఉండేటటువంటి వైరాన్ని ఒక నిదర్శనగానే చూడాలి. గతంలో ఎప్పుడు అంటే ప్రత్యర్థులు ఉంటారు, ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షము ఉంటుంది, చాలా కాలం నుంచి ఇది ఉంటూనే ఉంది. ఎన్టీ రామారావు పార్టీని పెట్టారు, పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ఎన్టీ రామారావుకి కాంగ్రెస్లో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుల మధ్య ఎప్పుడు అంతటి తీవ్రస్థాయి వైరుధ్యాలు, విభేదాలు లేవు, ప్రత్యర్థులుగానే చూశారు తప్ప వ్యక్తిగత శత్రువులుగా ఎప్పుడు చూడలేదు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, తెలంగాణ వంటి పెద్ద ఉద్యమం జరిగినప్పుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పక్షాలుగానే ఉన్నాయి తప్ప ఎప్పుడు వ్యక్తిగత శత్రుత్వం అనేది లేదు. ఇక చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి సమకాలీనులు, సమాన స్థాయిలోనే ఎదిగినటువంటి నాయకులు. వీళ్ళిద్దరి మధ్య వైరము, ప్రత్యర్థిత్వము ఉన్నప్పటికీ వ్యక్తిగత శత్రుత్వం అనేది దాదాపు 10 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ అంటే చాలా, అంటే ఆయన ఏమో పిసిసి అధ్యక్షుడిగా ఉండడము, సిఎల్పి నాయకుడిగా ఉండడము, ఆ కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధినేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండడం, ఇవన్నీ జరిగినప్పుడు కూడా వ్యక్తిగత శత్రుత్వం అనేది కనిపించలేదు. వీళ్ళిద్దరూ, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అగ్రనాయకులుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో గవర్నర్ పెట్టేటటువంటి విందులు కానీ, లేదంటే శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాల్లో
విషయాల్లో కానీ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడము, విమర్శలే మాట్లాడుకోవడము, సుహృద్భావపూర్వకంగా పలకరించుకోవడము, వేడుకల్లో పాల్గొనడం, అధికారిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులుగా మారిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్నటువంటి వైరం అనేది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేది వ్యక్తిగత స్థాయికి దిగజారిపోయి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనటువంటి వాతావరణం ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్లో ఏది ఇష్యూ వచ్చినా సరే అది ఒక నిప్పులు కొండలా మారిపోవడము, ఇద్దరు తమ పరిధులు పరిమితులు అధిగమించి ఆ స్థాయిని దిగజార్చుకుంటూ విమర్శలు చేసుకోవడం కానీ, పరస్పరం అరెస్టులు చేసుకోవడం కానీ, ఒకళ్ళు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మరొకరు సహించలేనటువంటి స్థితి కానీ ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి దురదృష్టకరమైనటువంటి అంశంగానే చూడాలి. ఇప్పుడు ఇది లడ్డూ ప్రసాద్ వివాదం కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా శ్రీవారి లడ్డూల్లో కల్తీ చేయాలని ఎవరు చెప్పేటటువంటి అవకాశం లేదు, జరగాలని కోరుకోని కూడా కారు. కానీ ఏదైనా జరిగి ఉంటే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి ఈ పరిశీలన చేయాల్సినటువంటి ఉన్నతాధికారులు, లేదంటే ఆ పై స్థాయిలో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల మండలి మాత్రమే దీనికి బాధ్యులవుతారు తప్ప చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి నేరుగా బాధ్యులయ్యేటటువంటి అవకాశం లేదు. అయినా ఈ ఇష్యూని ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి ఇష్యూని ఓన్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిరూపించేందుకు ఈ లడ్డూ ప్రసాదం కల్తీ అనే ఇష్యూని చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ టూల్గానే ప్రయోగిస్తున్నారని చెప్పాలి. నిజంగా అది లోపం చోటు చేసుకుంటే శిక్షించాల్సిన వాళ్ళని సంబంధిత చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరము, ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇష్యూలో విషయం అంటే నిజంగా కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే బాధ్యులు శిక్ష పడడానికి తాను కూడా సహకరిస్తానని చెప్పాలి. కానీ కల్తీయే జరగలేదని చెబుతూ తాను ఆ ఇష్యూను ఓన్ చేసుకుంటూ సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు పూనుకోవడం జగన్మోహన్ రెడ్డి, ఇది కూడా ఆయన తన పరిధిని పరిమితిని అధిగమించి తీసుకుంటున్నటువంటి చర్యగానే చూడాలి. ఒక అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ ఛాలెంజ్ అనేది రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగానూ హిందువుల మనోవిశ్వాసాలని ముడిపడి ఉండడము, మనోవిశ్వాసాలను దెబ్బతీసేటటువంటి పరిస్థితి నెలకొని ఉండడము, ఓవరాల్గా చూస్తే వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ అంటే ఒకరినొకరు సహించలేనటువంటి పరిస్థితి అనేది రాష్ట్రానికి శ్రేయస్సు కాదు, ప్రజలకి శ్రేయస్సు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకి ఒక పునాదులు వేయడమో లేదంటే ఇలా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి పూనుకోవడమో జరిగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ తిరగతోడి చాలా వేల కోట్ల రూపాయలు వ్యయము, సుదీర్ఘమైనటువంటి కాలయాపన జరిగేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది అనేటటువంటి భావన ఉంది. ఎందుకంటే ప్రజావేదిక అని 10 కోట్ల రూపాయలతో కడితే అంటే పెద్ద ఎత్తున అధికారుల మీటింగులు, ప్రభుత్వ అధికారిక సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ ధనం అంటే ప్రజల సొమ్ము వెచ్చించి కట్టినటువంటి భవనాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేయడము, చంద్రబాబు నాయుడు అమరావతి అంటూ ఒక ప్లాన్ వేసి దానిని నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ఫండ్స్ కేటాయింపు, ఫండ్స్ని సమీకరించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే అసలు ఇది రాజధానే కాదంటూ 3 రాజధానులు ఉంటాయంటూ మొత్తం ప్రాజెక్ట్నే పక్కన పెట్టడము, ఓవరాల్గా పోలవరం నిర్మాణానికి అప్పటికి 70% అయిపోయిందని చంద్రబాబు నాయుడు పదవి నుంచి దిగిపోయే టైంకి 2019కి ప్రకటించి మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్తామంటూ 2024 వరకు ఒక 5% పనులు కూడా పూర్తి కాకుండా పక్కన పెట్టడము. అంటే చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ఏ పని పూర్తి కాకూడదు, చంద్రబాబు నాయుడికి కీర్తి ప్రతిష్టలు రావడానికి కూడా తాను సహించలేనంటూ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో మొత్తం నిరూపించుకున్నాడనే చెప్పాలి. పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వివిధమైనటువంటి అభివృద్ధి కంటే కూడా. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ రివర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులన్నింటినీ తవ్వి తీయడానికి, తిరగదోడడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి చాలా కాలం పడుతుంది, ప్రజల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నైతికంగా ప్రజల్లో దోషిగా చూపించడానికి, రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ లడ్డూ ప్రసాదం ఇష్యూని బయటికి తీసుకొచ్చారా? నిజంగా లడ్డూ ప్రసాదం ఇష్యూలో దోషం ఉంటే కనుక ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అంతర్గతంగా విచారణ జరిపించి బాధ్యుల్ని చట్టం ముందు నిలబెట్టవచ్చు. కానీ ఇది పొలిటికల్ ఇష్యూగా బయటికి పెట్టి ప్రజల్లో చర్చకు తావితీసేలాగా చంద్రబాబు నాయుడు పూనుకోవడము, తెలుగుదేశం శ్రేణులు, జనసేన, భారతీయ జనతా పార్టీ పూనుకోవడము, ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే ఈ మత విశ్వాసాలు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక భావాలు ఇవన్నీ రాజకీయంగా ఈ ప్రత్యర్థుల మధ్య ఒక పోరాటానికి వేదికగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కొంత వేచి చూసే ధోరణిలో ఉండి దీని యొక్క
యొక్క కంక్లూజన్ ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది అంతవరకు సంయమనము సహనము పాటించకుండా అటో ఇటో తాడోపేడో తేల్చుకోవాలి. ప్రభుత్వాన్ని సవాల్ చేయాలి అనేటటువంటి ధోరణితోటే ఒక సాహసోపేతమైనటువంటి పర్యటనగా శ్రీవారి దర్శనం అనేదాన్ని ఇప్పుడు అంటే సమయం సందర్భంతో అంటే నిమిత్తం లేకుండా ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం అంటూ క్రిస్టియన్ మతావలంబికుడిగానే మనం చెప్పాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని. అయితే హిందూ మతం పట్ల విశ్వాసం, నమ్మకం ఉండొచ్చు, కానీ ఆయన ఈ లడ్డూ ప్రసాదం వివాదం పెను విపత్తుగా లేదంటే పెను సమస్యగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను శ్రీవారిని దర్శించుకుంటాను అంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయడము, సవాల్ విసరడము అనేది ఖచ్చితంగా ఇరుపక్షాలు, అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఇటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడో పేడో తేల్చుకునే ఘట్టంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది శాంతియుతంగా జరగాలి అనే మనం ఆశిద్దాం. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.